హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు సినిమాప్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో లేటెస్ట్ గా ఫిబ్ మంత్ లో రిలీజ్ అయిన మస్ట్ వాచ్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీసెస్ ఏంటో చూద్దాం. అలా చూసే ముందు మన సినిమాప్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ మూవీ వచ్చేసి ఛత్రపతి ది రింగ్ ఆఫ్ రౌడీస్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మూవీలో మెయిన్ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. WWE బేస్ గా తీసుకున్న ఒక ప్యూర్ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఇంకా ఆ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, కొచ్చిలో ముగ్గురు బ్రదర్స్ ఉంటారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి WWE అంటే చాలా పిచ్చి. ఆ పిచ్చితోనే పెరిగి పెద్దయ్యాక కొచ్చిలో ఒక WWE స్టైల్లో ఒక క్లబ్ ని పెట్టి రచ్చ చేయాలని ప్లాన్ చేస్తారు. కానీ వీళ్ళ సక్సెస్ ని తట్టుకోలేని రివాల్ గ్యాంగ్స్ వాళ్ళ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చగా జరిగిన గొడవలేంటి, లాస్ట్ వరకు ముగ్గురు బ్రదర్స్ కలిసి ఉన్నారా లేదా అనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ. మూవీలో స్టోరీ స్టార్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కోసమే టైం తీసుకున్నారు. స్టార్టింగ్ లో మేల్ లీడ్స్ యొక్క చైల్డ్హుడ్ సీన్స్ కొద్దిగా క్రింజ్ లా అనిపిస్తాయి. ఎక్స్పెషల్ థియేటర్ దగ్గర కొట్టుకునే సీన్ అయితే మరీ ఓవర్ గా అనిపించింది. మూవీలో మెయిన్ స్టోరీకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో మీరు కాస్త పేషెన్స్ తో చూడాలి అప్పటి వరకు. ఇంకా వన్స్ మూవీ మెయిన్ స్టోరీలోకి వెళ్ళాక ఒక మంచి యాక్షన్ సీక్వెన్సెస్ తో అండ్ ఫ్యూ కామెడీ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రఫీని అయితే WWE స్టైల్లో చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. మనం చిన్నప్పుడు 10 స్పోర్ట్స్ లో చూసిన జాన్ సీనా, ట్రిపుల్ హెచ్ సిగ్నేచర్ మూవ్స్ ని ఇక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ లో ఎక్సలెంట్ గా క్యాప్చర్ చేశారు. ఇంకా మూవీలో WWE లో ఉండే రింగ్స్ అండ్ కాస్ట్యూమ్స్ ఎంట్రీస్ ని చాలా బాగా సెట్ చేసుకున్నారు. ఒక నాస్టాల్జియా ఫీల్ ఇస్తుంది ఆ సీన్స్ చూసేటప్పుడు. బీజిఎమ్స్ అండ్ విజువల్స్ కూడా ఆ యాక్షన్ సీక్వెన్స్ మూడ్ ని చాలా బాగా ఎలివేట్ చేస్తాయి మూవీలో. ఇంకా ఎక్స్పెషల్ సెకండ్ హాఫ్ లో స్టేడియం ఫైట్ సీన్స్ లో సౌండ్ డిజైనింగ్ అనేది రేసీగా చాలా బాగుంటుంది. ఇంకా మూవీలో కామెడీ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా ఈ మూవీలో మమ్ముట్టి గారు కూడా ఒక గెస్ట్ అపిరియన్స్ కింద చేశారు. నాకు మూవీ చూస్తున్నంత వరకు తెలియదు చేశారని. ఇంకా మూవీలో యాక్షన్ సీక్వెన్స్ అయితే ఎక్సలెంట్ గా అనిపించాయి. బీజిఎమ్స్ కూడా చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి సీన్స్ కి. ఒకవేళ మీకు యాక్షన్ సీక్వెన్సెస్ మూవీస్ అంటే ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మీకు ఈ మూవీ ఇంకా బాగా నచ్చుతుంది. మిస్ అవ్వకండి మూవీని. నెక్స్ట్ వచ్చేసి ది ఆర్ట్ ఆఫ్ సరాహ్. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. మనకి తెలుగు ఆడియోలో అయితే అవైలబుల్ గా లేదు. నేను ఇది ఇంగ్లీష్ డబ్బింగ్ లో చూసా. ఇంకా ఈ సిరీస్ గురించి మాట్లాడుకుంటే, ఫేక్ అంటిల్ యూ మేక్ ఇట్ అనే మాట మనం ఎక్కువగా వింటాం. అంటే మనం లేనిది ఉన్నట్టు నటించి పైకి ఎలా రావాలని. సేమ్ అదే టైప్ లో ఈ సిరీస్ లో ఒక అమ్మాయి తన ఐడెంటిటీని మొత్తం అబద్ధాలతో కట్టుకొని హై సొసైటీని ఎలా మ్యానిపులేట్ చేసింది, ఆమె చుట్టూ ఉన్న మిస్టరీ ఏంటని ఈ వీడియోలో డీటెయిలింగ్ గా మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, మెయిన్ లీడ్ అయిన సరాహ్కి ఒక లగ్జరీ బ్రాండ్ ఎగ్జిక్యూటివ్. లుక్ వైజ్ చాలా ఎలిగెంట్, రిచ్ గా, స్టైలిష్ గా ఉంటుంది. సడన్ గా ఒక ఘోరమైన విషయం బయటపడుతుంది. ఒక రోజు మ్యాన్ హోల్స్ టైప్ లో ఉండే కాల్వలో ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. అది సరాహ్ కిందే అని పోలీస్ వాళ్ళతో పాటు అందరు ఫిక్స్ అయిపోతారు. ఈ డెడ్ బాడీ కేసుని మ్యూ జూయింగ్ అనే డిటెక్టివ్ ఆఫీసర్ కి ఇస్తారు. సో మ్యూ జూయింగ్ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే అసలైన షాకింగ్ విషయాలు బయటపడుతూ ఉంటాయి. అవేంటంటే సరాహ్ కిమ్ కి లీగల్ గా ఎలాంటి రికార్డ్స్ లేవని, ఆమె అసలు పేరు సరాహ్ కాదని, ఆమె బ్యాక్గ్రౌండ్ అంత అబద్ధం, అంతేకాకుండా ఆమెకు ఒకటి కాదు మల్టిపుల్ ఐడెంటిటీస్ తో బతుకుతూ ఉంటుందని తెలుస్తుంది. అసలు ఈమె ఎవరు, ఎందుకు ఈ రాంగ్ వేలో వెళ్తుంది, ఆ డెడ్ బాడీ నిజంగానే సరాహదేనా లేదా ఇది కూడా సరాహ చేస్తున్న ఒక డ్రామానేనా అని తెలుసుకోవాలనుకుంటే ఈ సిరీస్ మీరు చూడాల్సిందే. ఇంకా ఈ సిరీస్ అయితే మొత్తం 8 ఎపిసోడ్స్ తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 40 to 50 minutes అలా ఉంటుంది. ఇంకా ఈ సిరీస్ అయితే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు మంచి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో చాలా బాగా రాసుకున్నారు ప్రొసీడింగ్స్ ని. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ కి ఒక ట్విస్ట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. దానివల్ల మనం నెక్స్ట్ ఏం జరగబోతుందో అనే ఒక క్యూరియాసిటీతో నెక్స్ట్ ఎపిసోడ్స్ ని స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఈ సిరీస్ లో ఉండే మిస్టరీని చాలా బాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు లాస్ట్ వరకు. ఈ సిరీస్ లో నాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే, సరాహ్ తన ఫ్లాష్ బ్యాక్ లో ఫేక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ప్రతి స్టెప్ లో మనకి ఒక టెన్షన్ క్రియేట్ అవుతూ ఉంటుంది, ఎక్కడైనా దొరికిపోతుందేమోనని. ఇంకా ఈ సిరీస్ లో మెయిన్ హైలైట్ సైకలాజికల్ వార్ఫేర్. అంటే డిటెక్టివ్ కి సరాహ్ మీద డౌట్ వస్తుంది, కానీ సరాహ్ మాత్రం తను చేసే ప్రతి తప్పుని చాలా ఆర్టిస్ట్ గా కవర్ చేస్తుంది. నార్మల్ అమ్మాయి కోటీశ్వరాలుగా ఎలా సెటిల్ అయింది అనే ప్రాసెస్ చూస్తుంటే మనకు కొంచెం అన్నా సిరీస్ వైబ్స్ వస్తాయి. కానీ ఇందులో మర్డర్ మిస్టరీ ఎలిమెంట్ ఉండడం వల్ల మనకి ఎక్సైట్మెంట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంకా సరాహ్ క్యారెక్టర్ చేసిన హీరోయిన్ యాక్టింగ్ అయితే పీక్స్ లో ఉంటుంది. ఆమె కళ్ళల్లో ఉండే ఆ భయం అండ్ అట్ ది సేమ్ టైం ఆమె చూపించే ఫేక్ కాన్ఫిడెన్స్, ఈ రెండు సైడ్స్ ని చాలా బాగా బ్యాలెన్స్ చేసింది. ఇంకా సిరీస్ లో టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూస్తే సినిమాటోగ్రఫీ అండ్ లైటింగ్ కి మంచి మార్క్స్ ఇవ్వచ్చు. రిచ్ వరల్డ్ ని చూపించేటప్పుడు బ్రైట్ గా, మిస్టరీ సీన్స్ కి వచ్చేటప్పటికి డార్క్ అండ్ మూడీగా టోన్స్ మారుస్తూ చాలా బాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సీన్స్ లో ఉన్న ఇంటెన్సిటీని ఇంకా బాగా ఎలివేట్ చేస్తాయి.
అయితే ఒకటి చెప్పడం మర్చిపోయా, ఈ సిరీస్ లో ఉన్న ప్రొసీడింగ్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి, కానీ అవి అందరి టేస్ట్ కి తగ్గట్టుగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది ఫాస్ట్ యాక్షన్ థ్రిల్లర్ కాదు. ప్రొసీడింగ్స్ చాలా స్లోగా డీటెయిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాయి. ప్రతి డైలాగ్ అండ్ ఎక్స్ప్రెషన్ ని అబ్జర్వ్ చేయాలి. సో ఫోకస్ గా కూర్చుని చూస్తే తప్ప ఇందులో ఉన్న సోల్ ని క్యాచ్ చేయలేం మనం. ఇదే ఈ సిరీస్ లో ఉన్న స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ కూడా. మీకు కానీ స్లో మిస్టరీ స్టోరీస్ ఇష్టం ఉంటే మాత్రం ఇది ఒక మాస్టర్ పీస్. మీకు రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ ఇదైతే. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి తలైవర్ తంబి తలైములై. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇంకా ఈ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఒకే ఊర్లో పక్క ఇంట్లో ఉంటున్న ఇలవర్సు అండ్ మణి అనే వాళ్ళిద్దరికి అస్సలు పడదు. ఇంకా ఒక రోజు ఇలవర్సు ఇంట్లో వాళ్ళ కూతురికి తెల్లారితే పెళ్లి అనగా అదే రాత్రి మణి వాళ్ళ నాన్న కూడా చనిపోతారు. ఇంకా మణి ఇలవర్సు మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి వాళ్ళ నాన్న శవాన్ని కూడా మార్నింగ్ పెళ్లి టైంకి బ్యాండ్ మేళాలతో ఎంతో సందడిగా ఊరేగింపుగా తీసుకుని వెళ్తానని అంటాడు. ఇంకా ఇలవర్సు అయితే పక్కింట్లో చావు పెట్టుకుని పెళ్లి ఎలా చేస్తామని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరు ఈగోస్ మధ్య ప్రాబ్లమ్ ని ఎలా మేనేజ్ చేయాలో తెలియక నలిగిపోతూ ఉంటాడు ఈ ఊరు సర్పంచ్ అయిన మన హీరో. ఇంకా లాస్ట్ కి పెళ్లి అయిందా లేదా అనేది మెయిన్ స్టోరీ. మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ తమిళ మూవీ చూస్తున్నట్టుగా అయితే అనిపించలేదు, ఏదో మలయాళం మూవీ చూస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకనంటే మూవీలో చిన్న పాయింట్ పట్టుకుని ఈ మూవీ మొత్తం తీసుకుని వెళ్ళడం అనేది. అంతేకాకుండా లొకేషన్స్ కూడా చాలా నేచురల్ గా అనిపించాయి. ఇంకా మూవీలో మెయిన్ పాయింట్ కూడా కొత్తగా అనిపించింది. చావు పెళ్లి ఒకే దగ్గర జరిగితే ఎలా ఉంటుందని. స్క్రీన్ ప్లాన్ అయితే చాలా బాగా రాసుకున్నారు. ఎక్కడా లాగ్ అనిపించలేదు. సింపుల్ గా ఒక పర్ఫెక్ట్ ఫ్లో లో వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. ఉన్నవి తక్కువ క్యారెక్టర్స్ అయినా బాగా డిజైన్ చేసుకున్నారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కి వెయిట్ ఉండేలాగా. ఇంకా మూవీలో కామెడీ అయితే చాలా వరకు బాగానే వర్కౌట్ అయింది. ఎక్కడ పంచ్ డైలాగ్స్ లాంటి కామెడీ అయితే ఉండదు, జస్ట్ సిచ్యువేషన్స్ తో జనరేట్ చేసేలా ఉంటుంది కామెడీని. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే అక్కడక్కడ కామెడీగా సరదాగా వెళ్ళిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మూవీ కొంచెం సీరియస్ మూడ్ లోకి స్లోగా వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే, బీజిఎమ్స్ అయితే సీన్స్ కి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. బట్ సాంగ్స్ అయితే తెలుగులో ఒక సాంగ్ మాత్రమే బాగుంది, మిగతా జస్ట్ యావరేజ్ గా అనిపించాయి అంతే. నెక్స్ట్ వచ్చేసి డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు. ఈ సిరీస్ G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 6 ఎపిసోడ్స్ తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 18 minutes to 26 minutes అలా ఉంటుంది. ఇంకా సిరీస్ లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, స్వాతి అనే అమ్మాయికి హైదరాబాద్ లో జాబ్ వస్తుంది. కానీ వాళ్ళ నాన్నకి అంత దూరం పంపించడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ స్వాతి ఎలాగోలాగా వాళ్ళ నాన్నని ఒప్పించి హైదరాబాద్ లో జాబ్ చేయడానికి వెళ్తుంది. అలా జాబ్ చేస్తున్న కొన్ని రోజులకి స్వాతి మిస్ అవుతుంది. అసలు స్వాతి ఎక్కడికి వెళ్ళింది, స్వాతి మిస్ అయిన రోజు ఏం జరిగింది, లాస్ట్ కి స్వాతి దొరికిందా లేదా అనేది మెయిన్ స్టోరీ. ఈ సిరీస్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే డైలాగ్స్ రైటింగ్. కిషోర్ తిరుమల గారు గుర్తుకొచ్చారు ఆ డైలాగ్స్ కి. చాలా బాగా రాసుకున్నారు, ప్రతి డైలాగ్ డెప్త్ ఉండేలాగా. మెయిన్ గా రాజీవ్ కనకల గారి డైలాగ్స్ అయితే ఎక్సలెంట్ గా అనిపించాయి. ఇంకా సిరీస్ అయితే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మంచి ఇంట్రెస్టింగ్ గా తీసుకుని వెళ్లారు, ఎక్కడ లాగ్ గానీ బోరింగ్ గా అనిపించకుండా. ఇంకా స్టోరీ కూడా ప్రిడిక్టబుల్ గా ఉండదు, ట్విస్టులు గానీ సస్పెన్స్ గానీ చాలా బాగా హోల్డ్ చేశారు లాస్ట్ వరకు. ప్రతి ఎపిసోడ్ కి ఒక కొత్త పాయింట్ ని రివీల్ చేస్తూ ఉంటారు. చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది స్క్రీన్ ప్లే. సిరీస్ లో స్టోరీ మొత్తం ఒకే పాయింట్ మీద కాకుండా డిఫరెంట్ లేయర్స్ తో చాలా బాగా రాసుకున్నారు. సిరీస్ లో కామెడీ అయితే పెద్ద ఏమి ఉండదు, జస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ లో మాత్రమే ఏదో అంతంత మాత్రంగా ఉంటుంది. ఇంకా మిగతా ఎపిసోడ్స్ మొత్తం సస్పెన్స్ తో అండ్ ఎమోషనల్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. సస్పెన్స్ అయితే ఓకే గానీ ఎమోషనల్ సీన్స్ మాత్రం ఒక రేంజ్ లో రాసుకున్నారు, ఎక్సలెంట్ గా వర్కౌట్ అయ్యాయి. ఈ సిరీస్ లో ఎమోషనల్ అనే కాదు, ప్రతి ఒక్కటే వర్కౌట్ అవడానికి మెయిన్ కారణం మ్యూజిక్ వల్లే. ప్రతి సీన్ ని చాలా బాగా ఎలివేట్ చేస్తాయి. మనకి ప్రతి సీన్ బాగా కనెక్ట్ అయ్యేలా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్స్ కొన్ని బీజిఎమ్స్ గానీ ఎంత బాగోకపోయి ఉంటే నేను ఈ సిరీస్ కి ఎంత బాగా కనెక్ట్ అయ్యేవాడినే కాదు. వన్ ఆఫ్ ది మేజర్ రోల్ ప్లే చేశాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది సిరీస్ లో. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. మెయిన్ గా రాజీవ్ కనకల గారి యాక్టింగ్ అయితే చాలా నేచురల్ గా అనిపించింది. ఎలానో ఈచ్ ఎపిసోడ్ 18 to 24 minutes ఉంటుంది కాబట్టి అలా మొత్తం కలిపి లెక్కేసుకుంటే దగ్గరగా 2.5 hours అలా ఉంటుంది అంతే. సో సింపుల్ గా చూసేయచ్చు, ఎక్కడా బోర్ కూడా కొట్టదు. సో ఈ సిరీస్ ని మిస్ అవ్వకండి. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి ది బ్లఫ్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ది బాయ్స్ సిరీస్ లో నా ఫేవరెట్ క్యారెక్టర్ అయిన బిల్లీ బుచ్చర్ కింద చేసిన కిరణ్ అర్బన్ ఈ మూవీలో విలన్ కింద చేశారు. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే 1846 లో కరేబియన్ ఐలాండ్స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ ఇది. ప్రియాంక చోప్రా ఒక రిటైర్డ్ పైరేట్ క్వీన్. తన పాస్ట్ ని ఆ వైలెంట్ లైఫ్ ని వదిలేసి ఒక సైలెంట్ ఐలాండ్ లో తన చిన్న ఫ్యామిలీతో చాలా పీస్ఫుల్ గా బతికేస్తూ ఉంటుంది. కానీ తన పాస్ట్ తనను వదలదు. సో తన ఓల్డ్ గ్యాంగ్ కెప్టెన్ అయిన కిరణ్ అర్బన్ ప్రియాంక చోప్రా మీద రివెంజ్ తీర్చుకోవడానికి అండ్ తన దగ్గర ఉన్న ఒక సీక్రెట్ విషయం కోసం ఆ ఐలాండ్ మీదకి తన పైరేట్ ఆర్మీతో అటాక్ చేస్తాడు. అసలు కిరణ్ అర్బన్ కి కావాల్సిన సీక్రెట్ ఏంటి, లాస్ట్ గా సీక్రెట్ దొరికిందా లేదా, ఇలా ప్రియాంక చోప్రా లైఫ్ కి ఎందుకు
వచ్చాడు, పోనీ వచ్చాక ప్రియాంక చోప్రా తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుందా అనేదే స్టోరీ. మూవీలో పెద్ద స్టోరీ ఏమి ఉండదు, జస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ తో వెళ్ళిపోతూ ఉంటుంది. మూవీ రన్ టైం కేవలం 1 hour 45 minutes కాబట్టి ఎక్కడ లాగ్ అనిపించదు. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూస్ గా యాక్షన్ సీక్వెన్సెస్ తోనే వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని షార్ట్స్ అయితే బ్రూటల్ గా కూడా ఉంటాయి, మరీ ఓవర్ గా కాకుండా సెటిల్ గా ఉంటుంది అంతే. ఈ మూవీ మెయిన్ గా యాక్షన్ మూవీస్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. మిగతా వాళ్ళకైతే యావరేజ్ గా అనిపించచ్చు అంతే. క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. మెయిన్ గా ప్రియాంక చోప్రా అండ్ కరల్ అర్బన్ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ గా అనిపించింది. వాళ్ళ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా ఉంటుంది. కరేబియన్ ఐలాండ్, సీ బ్యాటిల్స్ అండ్ ఫారెస్ట్ చేసింగ్ సీన్స్ లో ఫ్రేమ్స్ చాలా గ్రాండ్ గా కనిపిస్తూ ఉంటాయి. బీజమ్స్ కూడా బాగున్నాయి, సీన్స్ ని చాలా బాగా ఎలివేట్ చేస్తాయి. మెయిన్ గా ప్రియాంక చోప్రా సీన్స్ ని. ఈ మూవీలో కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కరల్ అర్బన్ గారి విలన్ క్యారెక్టర్ ని ఇంకొంచెం డెప్త్ గా రాసుకోవాల్సింది. మరీ అంత వెయిట్ ఉన్నట్టుగా ఏం అనిపించలేదు, ఏదో జస్ట్ నార్మల్ విలన్ లా అనిపించదు అంతే. నెక్స్ట్ వచ్చేసి బ్యాండ్ వాలే. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇంకా సిరీస్ లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరోయిన్ అయిన మరియం పోయిటరీస్ రాస్తూ ఉంటుంది. బట్ వాళ్ళ ఫాదర్ కాలేజ్ లో ప్రిన్సిపల్ అవడం వల్ల కాలేజ్ లోనే కాకుండా ఇంట్లో కూడా ప్రొఫెసర్ లానే బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో ఇంటి దగ్గర అండ్ కాలేజ్ లో 2 చోట్ల మరియంకి ఫ్రీడమ్ అనేది ఉండదు. బట్ తను పోయిటరీస్ రాసేటప్పుడు మాత్రం తన మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. సో మరియం తనకంటూ ఒక సెపరేట్ స్పేస్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ అవడానికి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో పోయిటరీస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటుంది. ఇంకా యూట్యూబ్ ఛానల్ లో పెట్టే పోయిటరీస్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి రోబో అండ్ సై అనే ఇద్దరిని కలుస్తుంది. ఇంకా వీళ్ళిద్దరిని కలిసాక మరియం లైఫ్ ఎలా మారింది, మరియం తన ఫాదర్ కి తెలియకుండా యూట్యూబ్ ఛానల్ ఎలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది, లాస్ట్ కి మరియం కి ఫ్రీడమ్ దొరికిందా లేదా అనేది ఈ వెబ్ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఇంకా ఈ సిరీస్ అయితే మొత్తం 8 episodes తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 45 minutes అలా ఉంటుంది. ఇంకా ఈ సిరీస్ అయితే మెయిన్ స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. ఎంతనంటే ఒక 2 episodes వరకు. అప్పటి వరకు క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ తోనే టైం గడిపేశారు. దీనివల్ల మనకి ఈ సిరీస్ ఏంట్రా ఇది జస్ట్ టైం పాస్ కోసమే చూసేలా ఉంది తప్పించి అది ఇంట్రెస్టింగ్ ఏం లేదు అనిపిస్తూ ఉంటుంది. బట్ వన్స్ 3rd episode స్టార్ట్ అయ్యాక సిరీస్ స్లోగా మెయిన్ స్టోరీలో వెళ్ళడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా 4th episode నుంచి సిరీస్ మంచి ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తాయి. మెయిన్ గా పోయిటరీస్ అయితే ఎక్సలెంట్ గా అనిపించాయి. ప్రతి ఒక్క పోయిటరీ మనసుకి హత్తుకునేలాగా చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఆ పోయిటరీస్ చెప్పేటప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా బాగా ఎలివేట్ చేస్తాయి పోయిటరీస్ ని. ఇంకా సిరీస్ లో ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలాగా. మరీ ఓవర్ ఎమోషనల్ గా ఎక్కడ అనిపించలేదు, గ్రౌండెడ్ గా చాలా నేచురల్ గా అనిపించాయి. మెయిన్ గా క్లైమాక్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్, అసలు చాలా బాగా రాసుకున్నారు. డైలాగ్స్ గానీ, రైటింగ్ గానీ, బీజిఎం గానీ ఒక పర్ఫెక్ట్ మీటర్ లో సెట్ అయ్యాయి. చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది క్లైమాక్స్ సీన్. క్యాజువల్ గా స్టార్ట్ చేసి చాలా ఎమోషనల్ గా ఎండ్ చేశారు. ఇంకా కామెడీ అయితే వహమ్ము 2nd episode నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు చాలా బాగా వర్కౌట్ అయింది. రోబో అనే క్యారెక్టర్ కి మనం ఎంత బాగా కనెక్ట్ అవుతామో మనకి కామెడీ అనేది అంత బాగా వర్కౌట్ అవుతుంది. సిరీస్ లో పంచ్ డైలాగ్స్ తో వచ్చే కామెడీ కన్నా సిచ్యువేషన్స్ తో వచ్చే కామెడీనే ఎక్కువగా ఉంటుంది. మెయిన్ గా రోబో సాంగ్స్ పాడేటప్పుడు మాత్రం నవ్వలేకపోయేవాడిని. డోరేమోన్ కార్టూన్ లో జియాని గుర్తుకొచ్చేవాడు. ఈయన పాటలు పాడేటప్పుడు మ్యూజిక్ కి, లిరిక్స్ కి, సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా పాడడం వల్ల ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం కామెడీని. నాకు బాగా నచ్చిన సాంగ్ అయితే ఇంగ్లీష్ లో ప్రపోజ్ చేసే సాంగ్. ఏంట్రా ఈ టైప్ లో కూడా ఎవరైనా ప్రపోజ్ చేస్తారని అనిపించింది. ఇంకంతేకాకుండా 4th episode ఎండింగ్ లో ఒక కాంపిటీషన్ కూడా ఉంటుంది, డేసీ వెట్స్ మోడర్న్ స్టైల్ సాంగ్స్ అని. ఈ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు మాత్రం సెంటర్ ఫ్రెష్ యాడే గుర్తుకొచ్చింది నాకు. రోబో 1 man షో అంతే సిరీస్ లో కామెడీకి. ఇంకా సిరీస్ లో స్టార్టింగ్ 4 episodes ఏదో యావరేజ్ గా అనిపించినా లాస్ట్ 4 episodes మాత్రం ఎక్సలెంట్ గా అనిపించాయి. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎన్ని సాంగ్స్ అని గుర్తు తెచ్చుకుంటే ఎంత ఇదిగా ఉంటుందంటే అంత ఇంత కాదు. వావ్. బీజిఎమ్స్ అయితే సీరియస్లీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపించాయి. స్టార్టింగ్ లో స్క్రీన్ పైన ఇంకొంచెం బెటర్ గా రాసుకుంటే బాగుండేది, చాలా డ్రాగ్ అనిపించింది స్టార్టింగ్ లో. నెక్స్ట్ వచ్చేసి తస్కారీ. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇంకా ఈ సిరీస్ లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే పార్లమెంట్ అసెంబ్లీలో అధికార పార్టీ వాళ్ళు అందరూ కలిసి ఎయిర్పోర్ట్ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ ఎక్కువగా అవుతుంది, అసలు ఫైనాన్షియల్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, ఉన్నాడా పోయాడా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఇండియన్ ఫైనాన్షియల్ మినిస్టర్ సీరియస్ గా తీసుకుని మేజర్ ఎయిర్పోర్ట్స్ అన్నింటి దగ్గర స్ట్రిక్ట్ ఆఫీసర్ ని పెట్టడం జరుగుతుంది. అలా ఏసీ ప్రకాష్ కుమార్ అనే ఒక కస్టమ్ ఆఫీసర్ ని ఇండియాలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ అయిన ముంబైకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏసీ ప్రకాష్ కుమార్ కూడా ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ఏ వస్తువు ఇల్లీగల్ గా బయటకు వెళ్ళకూడదని చెప్పి సస్పెన్షన్ లో ఉన్న 3 నిజాయితీ గల కస్టమ్ ఆఫీసర్స్ ని కూడా తన టీమ్ లో పెట్టుకుంటాడు. ఈ సస్పెన్షన్ లో ఉన్న 3 ఆఫీసర్లో మన ఇమ్రాన్ నస్రీం కూడా ఒకడు. ఇంకా వీళ్ళందరూ కలిసి బడా చౌదరి అనే ఒక పెద్ద స్మగ్లర్ యొక్క ఇల్లీగల్ గోల్డ్ స్మగ్లింగ్ ని ఎలా పట్టుకున్నారు, లాస్ట్ కి బడా చౌదరి ఇల్లీగల్ బిజినెస్ ని శాశ్వతంగా క్లోజ్ చేశారా లేదా అనేది ఈ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఈ సిరీస్ లో మొత్తం 7 episodes ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 45 minutes అలా ఉంటుంది. ఈ సిరీస్ లో స్టార్టింగ్ 3 episodes అయితే చాలా స్లోగా ఉంటాయి, పెద్ద ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా ఏం జరగవు, ఏదో అక్కడక్కడ ఫ్యూ సీన్స్ తప్పించి. మొత్తం ఎయిర్పోర్ట్ లో ఎవరెవరు ఉంటారు, స్మగ్లింగ్ ఎలా చేస్తూ ఉంటారు, ఎయిర్పోర్ట్ లో ఉన్న రూల్స్ ఏంటి అని క్లియర్ గా
చెప్తూ ఉంటారు ఈ 3 ఎపిసోడ్స్ లో. మీకు చాలా పేషెన్స్ అనేది కావాలి ఈ 3 ఎపిసోడ్స్ కంప్లీట్ చేయడానికి. ఇంకా వన్స్ 4th ఎపిసోడ్ స్టార్ట్ అవగానే సిరీస్ మంచి ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ ఉంటుంది. అసలు బడా చౌదరి అనేది వాడు ఎవడు, కస్టమ్స్ వాళ్ళు ఎప్పటి నుంచో వేస్తున్న ప్లాన్ ఏంటని ఒకటొకటిగా రివీల్ చేస్తూ ఉంటారు. ఇంకా లాస్ట్ ఎపిసోడ్ లో ట్విస్ట్లు అయితే చాలా హైలైట్ గా ఉంటాయి. ఈ లాస్ట్ ఎపిసోడ్ వల్లనే సిరీస్ ని ఒక టాప్ లో కూర్చోబెట్టింది. చాలా బాగా రాసుకున్నారు స్క్రీన్ ప్లే మాత్రం. ఇంకా ఈ సిరీస్ మాక్సిమం మొత్తం ఎయిర్పోర్ట్ లోనే జరుగుతూ ఉంటుంది. మధ్యలో వేరే కంట్రీస్ చూపిస్తూ ఉంటారు కానీ మాక్సిమం ఒక 80% ఆఫ్ ది సిరీస్ మొత్తం ఎయిర్పోర్ట్ లోనే ఉంటుంది. ఇంకా సిరీస్ లో ఎమోషనల్ సీన్స్ అండ్ కామెడీ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి సర్వమాయ ఫీల్ గుడ్ మూవీ. అయితే ఈ బేబీ గర్ల్ మూవీ వచ్చేసి ఒక మంచి థ్రిల్లర్ ఫిల్మ్. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరో అటెండర్ కింద పనిచేస్తున్న హాస్పిటల్ నుంచి ఒక బేబీ గర్ల్ ని కిడ్నాప్ చేస్తారు. అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇంకా లాస్ట్ కి పాప దొరికిందా లేదా అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. మూవీ స్టార్ట్ చేసేటప్పుడు ఏంట్రా ఇది సేమ్ DNA మూవీ టైప్ లానే ఉందని అనుకున్నా. బట్ స్టార్టింగ్ మాత్రం అలా అనిపించింది. ఒక 20 మినిట్స్ తర్వాత నుంచి ఈ మూవీని చాలా డిఫరెంట్ వేలో ట్రీట్ చేశారు, DNA మూవీలా కాకుండా. ఇంకా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా రేసీగా వెళ్తూ ఉంటుంది. ఎక్కడ లాగ్ అనేది లేకుండా చాలా బాగా రాసుకున్నారు స్క్రీన్ ప్లే ని మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ లో ఒక 10 మినిట్స్ మాత్రం స్లో అనిపిస్తుంది. ఇంకా మిగతా మూవీ మొత్తం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ప్రొసీడింగ్స్ అనేవి. అంతేకాకుండా ఏ సీన్ కూడా ప్రిడిక్టబుల్ గా అయితే ఉండవు. మాక్సిమం అన్ని అన్ఎక్స్పెక్టెడ్ గానే జరుగుతూ ఉంటాయి. ఇంకా మూవీలో హీరో యాక్టింగ్ అయితే బాగుంది కానీ తన క్యారెక్టర్ లో పెద్ద స్కోప్ ఏం కనిపించలేదు. మూవీలో హీరో క్యారెక్టర్ లేకుండా SI ఆఫీసర్ కింద చేసిన అతనికి కొన్ని ఎక్స్ట్రా సీన్స్ రాసేసి ఉంటాయి. స్టోరీలో పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించేది కాదు. జస్ట్ ఏదో నార్మల్ సైడ్ క్యారెక్టర్ లో అనిపించింది నవీన్ పాలి గారిది. ఈ మూవీలో SI క్యారెక్టర్ కింద చేసినా బాగుండేది, హాస్పిటల్లో అటెండర్ కింద కాకుండా. ఈ మూవీ చూస్తున్నంత సేపు నవీన్ పాలి గారు హీరో కింద కాకుండా SI ఆఫీసర్ కింద చేసిన అభినయ్ స్వామి గారు హీరోలా అనిపించారు నాకు. పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది నవీన్ పాలి గారికి. ఒకవేళ పోలీస్ ఆఫీసర్ కింద చేసిన నవీన్ పాలి గారికి ఇందుకు క్యారెక్టర్ ఇచ్చారేంటో మరి. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలో ఒక్క సాంగ్ కూడా లేదు. బట్ బీజిఎమ్స్ అయితే బాగున్నాయి, మంచి థ్రిల్ ఫీల్ ఇచ్చాయి. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. మస్ట్ వాచ్ అని చెప్తాను నేనైతే. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ పాప. ఈ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్స్ తో స్ట్రీమింగ్ అవుతుంది నెట్ఫ్లిక్స్ లో. ఈ సిరీస్ అయితే ఈ మంత్ లో రిలీజ్ అవ్వలేదు కానీ లాస్ట్ టైం సజెషన్ వీడియో చేసినప్పుడు ఈ వెబ్ సిరీస్ చెప్పడం మర్చిపోయా, అందుకే ఈ వీడియోలో చెప్తున్నా. సిరీస్ అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ సిరీస్ చూసి అనిపించింది. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఈ సిరీస్ లో హీరోకి వాళ్ళ వైఫ్ తో డైవర్స్ అవుతుంది. ఎందుకంటే వైఫ్ ఏమో పిల్లలు వద్దని, ఇంకా హీరోకి అయితే పిల్లలు కావాలని అనుకుంటూ ఉంటారు. సో వైఫ్ కి పిల్లల మీద ఇంట్రెస్ట్ లేక హీరోతో డైవర్స్ కావాలనుకుంటుంది. సో అలానే ఇద్దరు డైవర్స్ తీసుకుంటారు. ఇంకా హీరోకి డైవర్స్ వచ్చిన కొన్ని రోజుల తర్వాత తన కారులో ఎవరో తెలియకుండా ఒక బేబీని పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంకా అనాథ ఆశ్రమం వాళ్ళు వచ్చి ఈ బేబీని హీరో దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. బట్ హీరో ఆ బేబీని పెంచుకుందామని అనుకుంటాడు సింగిల్ పేరెంట్ గా. ఇంకా బేబీని హీరో ఇంటికి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడు అండ్ ఆ బేబీ వచ్చాక హీరో లైఫ్ ఎలా మారింది అనేది ఈ సిరీస్ స్టోరీ. ఈ సిరీస్ స్టార్టింగ్ లో చూస్తున్నప్పుడు ఏదో సోదిలా ఉంది ఆపేద్దాం అనుకున్నా, కానీ ఫస్ట్ ఎపిసోడ్ లాస్ట్కి వచ్చేసరికి అసలు ఆపాలనిపించలేదు నాకు. వన్స్ డైవర్స్ కూడా అయిపోయాక అక్కడనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది స్టోరీ. ఈ సిరీస్ కి తెలుగులో డైలాగ్స్ ఎవరు రాసారో కానీ చాలా బాగున్నాయి కామెడీగా. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు. మెయిన్ గా ఈ డైలాగ్స్ వల్లనే మనకి ఈ సిరీస్ అసలు బోర్ అనిపించదు, సరదాగా నవ్వుకుంటూ చూసేయచ్చు. అంతేకాకుండా మనం ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాం హీరోకి అండ్ బేబీ బాండింగ్ కి అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా. ఈ సిరీస్ లో ఎక్కడ ఓవర్ యాక్షన్ లా ఉండదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక పర్ఫెక్ట్ లైన్ మీద వెళ్తూ ఉంటుంది. ఫైట్స్ కానీ ఓవర్ డైలాగ్స్ కానీ అన్నెసెసరీ ఫ్యామిలీ డైలాగ్స్ లాంటివి ఏమీ ఉండకుండా ఒక మంచి ఫీల్ గుడ్ సిరీస్ లా ఉంటుంది. ఈ సిరీస్ లో ఎక్కువ క్యారెక్టర్స్ ఏమి ఉండవు, జస్ట్ ఒక 2 ఫ్యామిలీస్ మధ్య ఉంటుంది స్టోరీ మొత్తం. ఈ సిరీస్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎమోషనల్ సీన్స్ ని ఎక్కువగా లాక్కుండా ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచారు. అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కామెడీ అనేది కూడా చాలా బాగా జనరేట్ చేశారు. ఆ సీన్ లో ఉన్న ఎమోషనల్ ఫీల్ అనేది పోకుండా. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగున్నాయి సాంగ్స్ అనేవి. మెయిన్ గా నాకు నచ్చింది ఏంటంటే ఈ సిరీస్ లో సాంగ్స్ ని తెలుగు డబ్బింగ్ లో ట్రై చేయకుండా ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఉంచేయడం అనేది. అలా ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఉంచడం వలన ఆ సీన్ లో ఉన్న ఫీల్ అనేది పోలేదు. ఒకవేళ సాంగ్స్ అనేవి తెలుగు డబ్బింగ్ లో ట్రై చేస్తుంటే ఆ సీన్స్ లో ఉన్న ఫీల్ అనేది పోయేదేమో. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే నాకైతే ఈ సిరీస్ లో ఒక్క సీన్ కూడా బోర్ అనిపించలేదు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశా. సరదాగా ఫ్యామిలీతో కలిసి నవ్వుకుంటూ చూసేయచ్చు ఈ సిరీస్ ని. ఒకవేళ మీలో ఎవరైనా ఈ సిరీస్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి రాస్లిన్ సీక్రెట్ స్టోరీస్. ఈ సిరీస్ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. టోటల్ గా 6 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి లెస్ దెన్ 35 మినిట్స్ ఉంది. సో క్విక్ గా మీరు బింజ్ వాచ్ చేయొచ్చు. ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా చాలా బాగుంది. టోటల్ గా 5 లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది కాబట్టి డిఫరెంట్ లాంగ్వేజ్ ఆడియన్స్ కూడా ఈజీగా చూడొచ్చు. ఇప్పుడు స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సీక్రెట్ స్టోరీస్ రాస్లిన్ అనేది ఇది మెయిన్ బేస్డ్ సస్పెన్స్ స్టోరీ. మెయిన్ గా రాస్లిన్ అనే టీనేజర్ చుట్టూ స్టోరీ తిరుగుతూ ఉంటుంది. ఆమెకి ఫ్రీక్వెంట్ గా నైట్ మేర్స్ వస్తూనే ఉంటాయి.
ఉంటాయి. నైట్ మేర్స్ అంటే ఏంటనుకుంటున్నారు కదా, రాత్రి వచ్చే కలలు, పీడ కలలు. ఒక గ్రీన్ ఐడ్ స్ట్రేంజర్ ఆమె డ్రీమ్స్ లో కనిపిస్తూనే ఉంటాడు. ఫస్ట్ లో అదొక జస్ట్ డ్రీమ్ అనుకుంటుంది, కానీ ప్రాబ్లం అప్పుడే స్టార్ట్ అవుతుంది. అదే స్ట్రేంజర్ రియల్ లైఫ్ లో కూడా కనిపించడం స్టార్ట్ అవుతాడు. ఇక్కడ నుంచి యాక్చువల్ టెన్షన్ బిగిన్ అవుతుంది. రాస్లిన్ కన్ఫ్యూజ్ స్టేట్ లో నేను చూస్తుంది నిజమేనా లేదా నా మైండ్ క్రియేట్ చేసిందా అనే డౌట్ సిరీస్ మొత్తం మెయిన్ గా బేస్ అయి ఉంటుంది. ట్రైలర్ లో చూసినట్టే క్లియర్ గా క్లోజ్ షాట్స్ లో, డార్క్ రూమ్ లో స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సడన్ ఫియర్ ఎక్స్ప్రెషన్స్ ని, జంప్ స్కేరీ సీన్స్ లేకుండా సైకలాజికల్ టెన్షన్ ఎక్కువ ఫోకస్ చేశారు. డ్రీమ్ అండ్ రియాలిటీ మిక్స్ అవ్వడం వల్ల ఆడియన్స్ కూడా డౌట్ వస్తుంది. మెయిన్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే మీనా గారు కీ రోల్ లో కనిపించారు. ఆమె క్యారెక్టర్ అయితే చాలా కామ్ అండ్ కంపోజర్ గా ఉంది, కానీ బ్యాక్గ్రౌండ్ లో కొన్ని సీక్రెట్స్ ఉంటే ఆ సీక్రెట్స్ కూడా మనం ఫీల్ అవుతాం. ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, కానీ హిడెన్ టెన్షన్ కూడా ఉంటుంది మూవీలో. వినీత్ గారు క్యారెక్టర్ కూడా మిస్టరీ టోన్ లో మెయింటైన్ చేశారు. ఇంకా సిరీస్ అయితే స్లోగా బిల్డ్ అవుతూనే ఉంటుంది. ఫాస్ట్ యాక్షన్ సీన్స్ ఎక్కువ లేకుండా దానికి బదులు ఇన్స్టెడ్ గా సైలెంట్ అండ్ డార్క్ మోడ్ యూస్ చేసుకుని ఫ్రీయర్ క్రియేట్ చేశారు. లైట్ గా డల్ షేడ్స్ లో ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అదైతే ఈ సిరీస్ కి దాని ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సైకలాజికల్ థ్రిల్లర్ అంటే అవుట్ సైడ్ డేంజర్ కన్నా ఇన్సైడ్ మైండ్ లో జరిగే కాన్ఫ్లిక్ట్స్ ఇంపార్టెంట్. ఇక్కడ రాస్లిన్ మెంటల్ స్టేట్ గురించి కూడా అది చేంజ్ అవ్వడం హైలైట్. ఫియర్, డౌట్ అండ్ ఐసోలేషన్స్ అన్ని స్టెప్ బై స్టెప్ చూపించారు. ఇంకా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 6 ఎపిసోడ్స్ అండ్ షార్ట్ ఫార్మేట్ కాబట్టి లాగ్ ఎక్కడ ఫీల్ అవ్వకుండా డిజైన్ చేశారు. తెలుగు డబ్బింగ్ మాత్రం చాలా స్మూత్ గా ఉంది. ఇంకా మైనస్ ఏంటంటారా, ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కాబట్టి స్లో నెరేషన్ అందరికి సెట్ అవ్వకపోవచ్చు. మాస్ ఆడియన్స్ కి అయితే ఫాస్ట్ పేస్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే రాస్లిన్ సీక్రెట్ స్టోరీస్ ఐలాండ్ గా టెన్షన్ క్రియేట్ చేసే సైకలాజికల్ థ్రిల్లర్ మైండ్ గేమ్ టైప్ సిరీస్. ఇది మిస్టరీ లవర్స్ కి అయితే చాలా బాగా వస్తుంది. మీరైతే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇంకా ఇవేనండి ఈ మంత్ లో వచ్చిన మస్ట్ వాచ్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్. మీకు తెలిసిన వాటిల్లో నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా చూసి తెలుసుకుంటా. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.